నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ ఏదైతే ఈ వస్త్రధారణ ఈ ఇష్యూ గత 10 రోజులుగా కూడా నలుగుతూ వస్తూ ఉందో, ఇది కంప్లీట్‌గా ఇప్పుడు మళ్ళా రాజకీయాల వైపు యూటర్న్ తీసుకుంటూ ఉంది. ఎందుకంటే అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారు. ఆహ్, జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు నాగబాబు గారు. మరి దీనికి సంబంధించి పార్టీలో చాలా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ అంటేనే వీర మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు గూడా అందరికి ఒకటే మర్యాద ఉంటూ ఉంటుంది. మరి అటువంటి వీర మహిళలు ఉన్న సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి దీనిలో ఉన్న నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఆయన ఆహ్, చ పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పారు. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు అన్న వార్త ఒకటి వైరల్ అవుతుంది. మరి నిజంగానే ఆయన సారీ చెప్పారా? లేకపోతే చెప్పాల్సిన పరిస్థితి ఉందా? అసలు నెక్స్ట్ స్టెప్పు రాజకీయంలో ఎలాంటి ఇది పెనుమార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. మీరేమంటారు సార్? ఇక్కడ నాగబాబు పవన్ కళ్యాణ్కి ఈసారి చెప్పాడా చెప్పలేదా అన్నది అప్రస్తుతం. వాళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య సారి ఏమి చెప్పుకుంటారు. కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి స్త్రీ మహిళలకి నేటి మహిళ అని పేరు పెట్టలేదు, అయితే రేపటి మహిళ అని కూడా పేరు పెట్టలేదు, వీర మహిళ అని పేరు పెట్టారు. అంటే వీర మహిళ అంటే మనం ఊహించుకోగలం కదా. ఓ ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళు కదా మనం వీర మహిళ అనగానే ఊహించుకుంటాం. కట్టు బుట్టు ఎంత 7 గజాలు చీరలు కట్టుకొని ఆ బిడ్డలను కూడా చీర లోపల దాచుకొని యుద్ధాలు చేసేటువంటి రోజులు అవి. ఒక అనకూడదు కానీ ఎక్కడైనా ఒక చిన్న ఒక చిన్న ఒక అంగుళం మేరకు శరీరం కనిపించేదా? ఆ వీర మహిళలు అంటే వాళ్ళు ఆ విధంగా ఉండేవారు. ఆ చేరే రక్షక కవచంలా ఉండేది. పోరాటంలో దిగి పోరాటం చేసేవారు. వాళ్ళ స్ఫూర్తి ఈ జనసేన పార్టీలో ఉన్న మహిళలకి కలగాలని మీరు ఆ పేరు పెట్టారు. వీర మహిళ అని పేరు పెట్టి ఇంకో మహిళ పూర్తిగా ఒక 10% డ్రెస్ మాత్రమే వేసుకుంటాను, 90% నేను వేసుకోను. తప్పేంటి అంటే, నువ్వు ఈ జనసేన పార్టీకి నాయకుడిగా ఉంటూ కార్యదర్శిగా ఉంటూ ఆవిడేదో బుద్ధి లేక మాట్లాడింది. మరి నువ్వు కూడా తప్పేంటంటే అప్పుడు అనసూయ నువ్వు ఒకటయ్యావు కదా, అయ్యారు కదా. ఆవిడ జ్ఞానం లేదు, బుద్ధి లేదు, 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా 14 ఏళ్ళ పిల్లలు అయిపోయినారు. నేను బికినీ వేసుకొని స్విమ్మింగ్ సూట్తోనో లేదా మొగుడు ముద్దు పెడుతూనో లేదా ఇంకెవరికి ముద్దు పెడుతూనో రకరకాల పోస్టర్స్లో నేను కనిపిస్తాను. సో వాట్? కనిపిస్తే తప్పేమిటి అని అంది. అది ఆవిడ వ్యక్తిగతం. మరి మీరు ఇంత పెద్దవాళ్ళు, లా చదువుకున్నారు, జబర్దస్త్ లాంటి ఒక పెద్ద షోని కొన్ని సంవత్సరాల తరబడి మెయింటైన్ చేశారు. ఇండస్ట్రీకి కొన్ని వందల మంది హాస్య నటులను అందించారు. జనసేన పార్టీలో రేయింబవళ్ళు తిరిగి అంత మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఒక మా జనసేన పార్టీకి ఏంటంటే అధికార ఒకవేళ కార్యదర్శి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. జనసేన పార్టీలో కీలకమైన నిర్ణయాలన్నీ కూడా మిమ్మల్ని సంప్రదించే తీసుకుంటారు. ఇంత ఎత్తుకు ఎదిగిన నాగబాబు ఒక్కసారి పడిపోలేదమ్మా. శిఖరం మీద కూర్చున్న నాగబాబు ఒక్కసారి దొర్లిపోయాడు కదా. ఎవరి కోసం దొర్లిపోయాడు? పవన్ కళ్యాణ్ కోసం దొర్లిపోయినా పర్వాలేదు, లేదా మోదీ గారి లాంటి వారి కోసం దొర్లిపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు కోసం ఏదైనా త్యాగం చేసినా పర్వాలేదు. ఎవరో ఒకరు ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ అంతే. ఆవిడ బ్రతుకు తెరువు కోసం ఆవిడ చేసుకుంటుంది. ఆవిడ తప్పని కాదు, ఆవిడ బ్రతుకు తెరువు కోసం రకరకాల విన్యాసాలు చేస్తారు. అంతే కదమ్మా. గనక ఈయన కల్పించుకోవడం, దాని తర్వాత ఈయనకేమో ప్రకాశ్ రాజు లాంటి ఒక దుర్మార్గుడు
సారీ, ప్రకాశ్ రాజు లాంటి ఒక ద్రోహి. ఎందుకు చెప్తున్నానంటే ఈ నాగబాబు, ఈ చిరంజీవి ప్రకాశ్ రాజుకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి ముద్దుల తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ని ఎన్ని మాటలు అన్నాడమ్మా, ఎంత కామెంట్ చేశాడమ్మా, ఆయనకి రాజకీయంగా ఎంత పెద్ద దెబ్బ తీయాలని చూశాడమ్మా, చేశాడమ్మా. అటువంటి వ్యక్తితో నువ్వు కనీసం క్రీగంటైనా చూడొచ్చా? అంతే కదా. నీకు ముద్దుల తమ్ముడు, చిరంజీవి గారికి ముద్దుల తమ్ముడు. ఒక విధంగా చెప్పాలంటే కొనిదెల వంశంలో ఒక జాతి వజ్రంలా తయారయ్యాడు ఆయన. ఎక్కడ ఒక కానిస్టేబుల్ వాళ్ళ నాన్నగారు, ఎక్కడ ఈయన హోమ్ మినిస్టర్ చేతేమో సెల్యూట్ చేయించుకుంటున్నటువంటి వ్యక్తిగా ఎదిగాడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన తాలూకు కెరీరే లేకుండా ఆయన పూర్తిగా భ్రష్టు పట్టిద్దామని చూసినటువంటి ప్రకాశ్ రాజ్తోన మీరు సయోధ్యగా ఉంటారు కనుక ఇవన్నీ తప్పులే. ఈయన సారీ చెప్పినట్టే సారీ చెప్పరు కదా, తమ్ముడికి సారీ చెప్పడం ఏంటి? తమ్ముడైతే అన్నకి సారీ, ఇవన్నీ ఇంకో తప్పు మాట, అంతే కదా. ఏదో అనుకున్నా పొరపడి అంటే అయిపోయింది. సారీ చెప్పడం కాదు, తమ్ముడు సారీ చెప్పినట్టయితే నువ్వు తక్కువ తమ్ముడు ఎక్కువలా అనిపిస్తుంది. అలా కాదు. సరే బాబు, కళ్యాణ్ బాబు, నేను ఏదో డిస్టర్బ్ అయ్యాను, ఓకే అంటే అయిపోయింది. అంటే సారీ మోడర్న్ గా సారీ చెప్పుకుంటారు కానీ యాక్చువల్గా ఒక సంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు అన్నయ్య ఎప్పుడు తమ్ముడు సారీ చెప్పడు. తమ్ముడు 100 సార్లు సారీ చెప్పినా పర్వాలేదు. కానీ ఇప్పుడు మోడర్న్ సారీ అన్నది, థ్యాంక్స్ అన్నది చాలా పడిగట్టు పదాలు అయిపోయి కనుక అది చెప్పవచ్చు. బట్ ఇప్పటికైనా సరే నాగబాబు ఒక ఒక ఎత్తుకు ఎదిగాడు స్వయం కృషితో. అంటే వాళ్ళ అన్నయ్య గారికి అంత పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత నాకు కూడా అన్నయ్యతో పాటు నేను ఎదగాలనుకుని కష్టపడ్డాడు. జబర్దస్త్ కొంతమంది ఆర్టిస్టులు తయారు చేశాడు. వందలాది ఆర్టిస్టులకి ఏమో నువ్వు ఒక దేవుళ్ళగా ఉన్నావు. అలాగే లక్షలాది జన సైనికులకు కూడా నువ్వు పెద్ద దిక్కుగా ఉన్నావు. ఇన్ని బాధ్యతలు నీకు ఉంటుండగా ఇంత చౌకబారు మాటలు మాట్లాడతావా నాగబాబు? ఆలోచించుకో. మరి ప్రజలకి ఎలా ఆయన చెప్తే ప్రజలు మాట వినే ఛాన్స్ ఉంది? ఎందుకంటే చాలా మనోవేదన గురైనట్టుగా అనిపిస్తూ ఉంది మహిళలు ముఖ్యంగాను ఆయన ఈ రకంగా మాట్లాడడం అనేది. మరి ఏం చేస్తే ప్రజలు ఆయన్ని అంటే యాక్సెప్ట్ చేయగలుగుతారు మరలా? ఎందుకంటే ఇప్పుడు ఆయనొద్దు మనకి అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు పార్టీలోన అన్నది వినిపిస్తుంది. ఏం చేస్తే ఇక రేపు పొద్దున్న ఎలాగా అనసూయ అరెస్ట్ అవుతుంది? డెఫినెట్ గా చెప్తాను, అనసూయ అరెస్టు తప్పదు. ఎందుకంటే ఇది కూడా రాజ్యాంగంలో ఎక్కడ రాసి లేదు నగ్నంగా ఉండమని. అర్థమైందా? కుర్రకాళ్ళని ప్రొవోక్ చేయమని ఎక్కడ రాసి లేదు. కుర్రకారు తాలూకు మతులు భ్రమింపజేయాలని కూడా ఎక్కడ రాసి లేదు. మద్రాసులో ఆర్కాట్ రోడ్లో ఒకసారి హిమ్మత్ అనే సినిమా వచ్చినట్టయితే జితేంద్ర మీద పడుకొని శ్రీదేవి ఫోటో ఉంది. ప్రజలు కేసు పెడితే అర్ధాంతరంగా నిమిషాల మీద పెద్ద ఫ్లెక్సీ ఎన్నో లక్షలు పెట్టి చేశారు. ఆ ఫ్లెక్సీని అర్ధాంతరంగా తొలగించారన్నమాట. అంటే ప్రజల్ని మిస్గైడ్ చేయడం కూడా నేరమే కదా, యూత్ని మిస్గైడ్ చేయడం కూడా నేరమే కదా. వాళ్ళకున్న శక్తులు వాళ్ళకు ఉంటాయి కనుక తప్పకుండా ఈవిడ అరెస్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అరెస్ట్ చేస్తారు. ఇక నాగబాబు ఏంటంటే తప్పకుండా అది ప్రజల ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా నేను మన్నించమని కోరుకుంటున్నాను. ఎటువంటి తలకాయలు ఎప్పుడు పునరావృతం కాకుండా చేస్తాను. ఆయన హోదా తగ్గట్టుగా, ఆయన డిగ్నిటీ తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది. అది తర్వాత ఏంటంటే అనసూయని ఎప్పుడైతే అనసూయకి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ముఖ్యంగా వీళ్ళలో సారీ చెప్పవలసింది గరిగిపాటి రాజారావు గారికి కూడా సారీ చెప్పారు. గరిగిపాటి నరసింహారావు గారికి కూడా సారీ చెప్పారమ్మా. అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఫిగర్స్కి ఏంటంటే
ప్రవచనకర్త ఘనపాటి సరస్వతి పుత్రుడు జ్ఞాని అటువంటి వాళ్ళని మాట్లాడడం అది శ్రేయస్కరం కాదు. సారీ చెప్పాలి. ఆ సారీ నాగబాబు చెప్పిన నాగబాబు ఏమనలేదు అనుకోండి, గరిగిపాడు వారిని అనసూయ కానీ అనసూయని కొంచెం అనసూయకి సపోర్ట్ చేసేటట్టు వర్గం కానీ కొంచెం మాట్లాడారు. ఆ మాటలు కరెక్ట్ కాదు. అయితే ఒకరు మాట్లాడితే ఒక్కరికి 10 మంది కౌంటర్లు ఇచ్చి వాళ్ళ నోరు ఊహించినప్పుడు కూడా ఈ తప్పిదం ఎప్పుడుతో సమస్య పోవాలంటే జరిగిన దానికి మనస్ఫూర్తిగా వాళ్ళు మన్నించమని మనస వాస కర్మన కోరుకోవాలి. ఏదో పెదవుల మీద మాట్లాడితే మనకు తెలిసిపోతుంది కదా వాళ్ళకు. అంటే పశ్చాత్తాపాలు ఇచ్చిన ప్రాయశ్చిత్తం లేదని చెప్తారు కదా అందరూ. కనుక ఆ పశ్చాత్తాపం, అటువంటి పశ్చాత్తాపం అవసరం నేను కోరుకుంటున్నాను. రైట్. రైట్ సార్, చూద్దాము ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇది రోజు రోజుకి కూడా వ్యవహారం ముదురుతూ ఉంది. చాలా పార్టీ మీద ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంది దీనికి సంబంధించి. ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది అయితే మాత్రం మనకి డే బై డే చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.